హాయ్ అండి, వెల్కమ్ టు తెనాలి ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్. ఫస్ట్ టైం చూసే వాళ్ళు తప్పకుండా నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు కనబడుతున్న శివలింగం కదండి, చాలా బాగుంది. పచ్చి పూలతో నిన్న చేశారనమాట. కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో నిన్న ప్రోగ్రాం జరిగిందండి. ఆ ప్రోగ్రాంకి సంబంధించిన పాంప్లెట్ నేను చదువుతాను, మీకు దాని డీటెయిల్స్ A to Z మొత్తం మీకు తెలుస్తాయి. శంఖారావానికి సంకల్పం. మన తెనాలిలో 1008 మంది మహిళలతో కృత్తికా దీపజ్యోతి శోభాయాత్ర. పవిత్ర కార్తీక మాసంలో కృత్తికా దీపోత్సవంలో పాల్గొనండి. హిందువుల ఐక్యతను చాటండి. శోభాయాత్రలో పాల్గొన్నవారు ముందుగా తమ పేర్లు నమోదు చేసుకొనగలరు. టోకెను గుర్తింపు పత్రము పొందాలి. ఊరేగింపు ముగింపులో లక్కీ డిప్ ద్వారా ఎంపికైన మహిళలకు విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి పసుపు, కుంకుమ మరియు చీరలు బహూకరించబడును. హిందూ ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కంకణబద్ధులై ఉద్యమించాలి. తేదీ నవంబర్ 16 శనివారము. సమయం సాయంత్రం 4 గంటల నుండి. స్థలము శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ప్రాంగణము. ముఖ్య అతిథి శ్రీ పుట్ట శేషు గారు, RNS రాష్ట్ర కుటుంబ ప్రబోధన్ సంయోజక్, నెల్లూరు. ఇదండి పాంప్లెట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నమాట. ఈ కృత్తికా దీపజ్యోతి శోభాయాత్ర నిన్న కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నుండి బయలుదేరి అందరూ దీపాలు పట్టుకొని బయలుదేరారు. అక్కడ నుండి మన గంగానమ్మపేట పాత శివాలయం గుడి ఉంది కదండి, అక్కడ వరకు పాదయాత్ర అనమాట. అంటే ఒక ర్యాలీ లాగా చక్కగా అందరూ చాలా భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు. ఈ ప్రమిదలు, ఈ దీపాలు ఇవన్నీ తీసుకెళ్ళి చక్కగా అక్కడ పాత శివాలయం గుడిలో పెట్టాలన్నమాట. ఇదన్నమాట ప్రోగ్రాము. దీనికి సంబంధించి నిన్న సాయంత్రము దాదాపు నిన్న మధ్యాహ్నం 1 గంట నుంచి అందరూ చక్కగా డెకరేషన్ చేశారండి సేవా సమితి వాళ్ళు. ఇంకా మేము 3కి అట్లా వెళ్ళామన్నమాట. 4 దగ్గర నుంచి ప్రోగ్రాం అనేది స్టార్ట్ అయ్యిద్ది. చాలా అందరూ దీపాలు ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోమన్నారు. దానికి సంబంధించిన డెకరేషన్, పూలు అవన్నీ కూడా మనం ఇంటి దగ్గర నుంచే తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళినాక ప్లేటు చుట్టూరు మన పూలతో డెకరేషన్, అంటే ఇంకా మన క్రియేటివిటీని బట్టి మధ్యలో ప్రమిద పెట్టుకొని ఉండాలన్నమాట. లాస్ట్కి ప్రోగ్రాం అయిపోయినాక నిన్న కన్యకా పరమేశ్వరి గుడిలో 1,000 ఒత్తులుది వెలిగించారండి. పెద్దది వెలిగించారు. అది వెలిగించినాక ఆ ఒత్తు నుండి ఇంకొక ప్రమిద వెలిగించి ఆ ప్రమిద నుండి ఇంకొక ప్రమిద, అట్లా అన్ని ప్రమిదలు ఆ 1,000 ఒత్తు నుంచి స్టార్ట్ అయిందనమాట. ప్రోగ్రాం చాలా ఎక్సలెంట్గా జరిగింది. అక్కడి నుంచి ఇంకా మేమందరం పాదయాత్ర చేసామన్నమాట పాత శివాలయం గుడి దాకా. మీరు ఎక్కడ మధ్యలో స్కిప్ చేయబాకండి. లాస్ట్కి మన పాత శివాలయం గుడి స్వామివారిని కూడా నేను వీడియో తీశాను. ఇటు పక్కన వినాయకుడిని వీడియో తీశాను, ఇటు పక్కన అమ్మవారిని కూడా వీడియో తీశాను. ఎక్కడా స్కిప్ చేయొద్దు. మెయిన్ పాయింట్సే పెట్టానండి. మధ్యలో కోలాటాలు వేశారు పిల్లలు అనమాట. సరస్వతి శిశు మందిర్ నుంచి వాళ్ళు సుల్తానాబాద్ వాళ్ళ స్కూల్ సంబంధించిన వాళ్ళు పిల్లలు చక్కగా కోలాటం అయ్యేశారు. 2 పిల్లలు చక్కగా లవకూస పాటకు సంబంధించి డ్యాన్స్ వేశారు. ఇంకా అబ్బాయిలు కూడా వేశారు. స్టూడెంట్స్ చాలా చక్కగా అందరూ పాల్గొన్నారు. మహిళలు కూడా చాలా భారీ సంఖ్యలో వచ్చారండి. మగవాళ్ళు, పిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. వయసుతో నిమిత్తం లేదు. చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఈ ప్రోగ్రాం చాలా జయప్రదం చేశారనమాట. అండ్ ఇక్కడ స్కౌట్కి సంబంధించి పిల్లలు వచ్చారండి. మరియు మేడం వచ్చారు. ZPHS పెదపాలెం హై స్కూల్ నుండి CH రజనీ గారు అనమాట. దుగ్గిరాల మండలము వీళ్ళది. మేడం వచ్చేటప్పటికి ZPHS పెద్దపాలెం నుంచి వచ్చారు. అండ్ వర్క్ ఎడ్యుకేషన్ టీచర్ గారు కూడాను ఈ మేడము. ఇంకా SRSMB హై స్కూల్ నుంచి
కొత్తపేట అండి, తెనాల్లో హై స్కూల్ ఉందంట కొత్తపేటలో. అక్కడి నుంచి స్కౌట్ వచ్చారండి. ఆ స్కౌట్కి సంబంధించిన సార్ పేరు శ్రీనివాసరావు గారు మరియు సర్దార్ సార్. మీకు చూసారా, మీకు ఇప్పుడు వీడియోలో కనబడుతుంది కదా పిల్లలు. స్కౌట్స్ సంబంధించిన పిల్లలేమో 27 మెంబర్స్ వచ్చారు. గైడ్స్ ఏమో 3 పాపలు వచ్చారనమాట. మొత్తం కలిపి వీళ్ళ తరపున 30 మంది స్కౌట్కి వచ్చారనమాట. మీకు ఎక్కడైనా ఇట్లాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉన్నా చేసినా ఈ మేడము మీకు అందుబాటులో ఉంటారండి. మీకు ఇట్లా ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇట్లా స్కౌట్కి సంబంధించి ఇట్లా పిల్లలు కావాలన్నా, ఇట్లా మేడం ఎవరన్నా కావాలన్నా కూడా నా దగ్గర వారి ఫోన్ నెంబర్లు ఉన్నాయి. మీరు ఎనీ టైం నాకు కాల్ చేసినా నేను వారి డీటెయిల్స్ చెప్తానమాట. ఇంకా బండి అవి స్టార్ట్ చేస్తున్నారండి. స్వామివారి శివలింగం పెడతారనమాట మధ్యలో. ఇంకా బండికి కూడా డెకరేషన్ చేస్తున్నారు. చుట్టూరు అంతా డెకరేషన్ చేసి అరటి చెట్లు అవన్నీ చుట్టూరు పెట్టి ఆ జెండాలు కూడా కడుతున్నారండి. మధ్యలో ఇంకా స్వామివారి శివలింగం పెడతారు. ఈ బండితో రథయాత్ర, శోభాయాత్ర స్టార్ట్ అయ్యిద్ది అనమాట. ఆ బండి వెనకాల మేమందరం చక్కగా ప్రమిదలు పట్టుకొని నడుచుకుంటూ ఊరేగింపుతో వెళ్తామన్నమాట. ఎటువైపు నుంచి వెళ్ళామంటే మన బోస్ రోడ్డు శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నుంచి స్టార్ట్ అయ్యి లెఫ్ట్ సైడ్ బారుగా గాంధీ చౌక్ వచ్చి గాంధీ చౌక్ మీదుగా మళ్ళీ లెఫ్ట్ సైడ్ తిరిగామండి. మన అంబికా షోరూము, క్రాంతి షోరూమ్ ఇవన్నీ ఉన్నాయి కదా, అది స్ట్రైట్గా ముందుకెళ్ళి దొంగరాముడి గుడి ఉంది కదండి, ఆ దొంగరాముడి గుడి వైపు రైట్ సైడ్ తిరిగామన్నమాట. ఇంకా రైట్ సైడ్ తిరిగి లెఫ్ట్ సైడ్ ఏమో గంగానమ్మ గుడి వస్తుంది, రైట్ సైడ్ ఏమో పాశివాలయం గుడి వస్తుంది కదా. ఇంకా రైట్ సైడ్ పాశివాలయం గుడికి వెళ్ళామన్నమాట. ప్రోగ్రామ్ అంతా అయ్యేటప్పటికి నిన్న రాత్రి 9:30 అయింది. ఇంకా ఫస్ట్ మేము లలితా సహస్రనామంతో స్టార్ట్ చేసామండి. కరెక్ట్గా 4ంటికి స్టార్ట్ అయ్యిద్ది అన్నారు. బట్ అందరూ ఇంట్లో పనులు చేసుకొని వచ్చేటప్పటికి 4:30, 4:40 అయింది. ఇంకా ఫస్ట్ లలితా సహస్రనామంతో మేము చదివాము. లలితా సహస్రనామం దాంతో స్టార్ట్ అయిందనమాట మా ప్రోగ్రాము. అది అవ్వంగానే కార్తీక మాసం కదండి, స్వామివారి లింగార్చన పాడామన్నమాట. లింగాష్టకం కూడా పాడామండి. అది అయిపోయినాక ఇంకా పిల్లలందరూ చక్కగా స్టేజ్ మీద ఆ కోలాటము అవన్నీ ప్రోగ్రామ్స్ చేశారనమాట. అది ప్రోగ్రామ్ అంతా చాలా చాలా సందడిగా జరిగిందండి. అసలు మేము ఊరేగింపులో వెళ్తుంటే ఎంతమంది దారిలో చక్కగా వీడియోలు తీసుకుంటున్నారు అంటే, అంతమంది ప్రమిదలు పట్టుకొని వెళ్ళడము అసలు ఈ మధ్యకాలంలో అంత హైలైట్ ప్రోగ్రామ్ జరగలేదండి. మామూలుగా నార్మల్గా గుళ్ళల్లో కోటి దీపోత్సవం అని అట్లాగా వెలిగిస్తుంటారు, కానీ ఇలా రోడ్డు మీద ఇలా శోభాయాత్రతో వెళ్ళడం అనేది ఈ మధ్యకాలంలో జరగలేదు. చాలా బాగా జరిగింది. అది కూడా మేము స్టార్ట్ అయ్యేటప్పటికి 7 అట్లయింది. చక్కగా బయటంతా చీకటి పడింది కదా, మా ప్లేట్లలో చక్కగా ప్రమిదలు వెలుగుతూ ఉన్నాయి. అది ఒకళ్ళు, ఇద్దరు, 10 మంది, 20 మంది కాదండి, 1008 మంది మహిళలతో దీపోత్సవం అంటే ఇంకా ఎంత కన్నుల పండగగా ఉందంటే అది నేను మాటలతో చెప్పేది కాదు. తప్పకుండా మీరు చూడండి, మీకు ఈ వీడియో తప్పకుండా నచ్చిద్ది అనుకుంటున్నాను. ఈ కార్తీక మాసంలో ఇంత హైలైట్ వీడియో నేను ఇదేనండి పెట్టడము. అంటే ఎప్పటికప్పుడు చెప్తున్నాను, ఏ మంత్కి ఆ మంత్ నాకు హైలైట్ వీడియో ఒకటి పెడుతూనే ఉన్నాను. ఈ కార్తీక మాసంలో హైలైట్ వీడియో అంటే ఈ వీడియో చెప్పుకోవచ్చండి. అదిగాక మనకి కూపన్స్ కూడా ఇచ్చారు. తెలిసిన వాళ్ళైతే మనం ముందుగానే ఫోన్ చేసి మన పేర్లు అవి నమోదు చేసుకోవచ్చు. లేదు అప్పటికప్పుడు గుడికి వచ్చే వాళ్ళైనా కూడా అక్కడ కూపన్స్ ఇచ్చారండి. ఆ కూపన్స్ మన పేరు, మన ఫోన్ నెంబరు రాసి మనకి ఇస్తారు. అక్కడ ఒక బాక్స్ ఉంటుంది, ఆ బాక్స్లో వేసేస్తే ఈ బాక్స్ తీసుకెళ్ళి అక్కడ పాత శివాలయం గుళ్ళు లక్కీ డిప్ ఓపెన్ చేశారనమాట. దాంట్లో మా పాపకు కూడా వచ్చిందండి, మా పెద్ద పాపకు వచ్చింది. ఇందాక పాంప్లెట్లో చదివినట్టు చీర, జాకెట్టు, పసుపు, కుంకుమ, పూలు, పళ్ళు, గాజులు అవి ఎక్కడి నుంచి వస్తాయి అనుకున్నారు? విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి సన్నిధానం నుంచి వచ్చినాయండి.
అది ఎంత అదృష్టం అంటే చాలా చాలా సంతోషం వేసింది. అది మా అమ్మాయికి లక్కీ డిప్లో రావడము, అమ్మవారి చీర అనేది మన ఇంట్లో రావడము, అది చాలా బాగా ఆనందం వేసింది. దానికి సంబంధించి కూడా నేను వీడియోలో పెట్టానండి. అది అందుకని ఎక్కడ లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చక్కగా అందరు చూడండి. మళ్ళీ మనం లాస్ట్ కలుసుకుందాం. కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిఫలస్తని నాభ్యాలావాల రోమాలి లతా ఫల కుచద్వయి లక్ష్య రోమాలదార సమ్మునేయ మధ్యమ ఘనభార దళన్మధ్య పట్టబంధ వలిత్రయ అరుణారుణ కౌసుంబ వస్త్ర భాస్వత్ కటి కటి రత్న కింకిణి కారమ్య రసన దామభూషిత కామేశ్వజ్ఞాత సౌభాగ్య మాధవోయుగయానిత మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత ఇంద్రగోప పరిషిక్త తీసుకెళ్తారా?
ఇంకా అదిగోండి ఇంకా డెకరేషన్ చేస్తున్నారు. స్వామివారి శివలింగం తెచ్చిపెట్టారనమాట. ఇంకా పూల దండలు వేశారు స్వామివారికి. ఇంకా ఇప్పుడు ఇంకా పిల్లలు కోలాటం అవి వేస్తారనమాట. నేను యాస్టీజ్గా పెట్టలేదండి, పాట మళ్ళీ కాపీరైట్స్ వస్తాయని. అది వాళ్ళు పక్కన రికార్డ్ చేసిన పాటలు పెట్టారు కదా, అందుకని నేను అది సౌండ్ ఆఫ్ చేసేసాను. ఇదిగోండి చక్కగా చాలా బాగా అలంకరిస్తున్నారు. స్వామివారు కూర్చున్న రథానికి అండి. మా ప్రోగ్రాం అంతా అయిపోయేటప్పటికి చెప్పా కదా 9:30 అయిందండి నిన్న రాత్రి. మరియు ఇంకా వచ్చిన భక్తులందరికీ తీర్థప్రసాదాలు పెట్టారు. లక్కీ డిప్పు కూపన్స్ తీశారు. లక్కీ డిప్పు ఉంది కాబట్టి చాలాసేపు మహిళలు ఓర్పుగా ఉన్నారనమాట. లేకపోతే ఇంకా దీపాలు అక్కడ పెట్టేసేసి తీర్థప్రసాదాలు తీసుకొని ఇంకా రిటర్న్ అయిపోయేవాళ్ళు. ఇంకా లక్కీ డిప్ ఉంది కదా అని చాలామంది ఉన్నారండి. లక్కీ డిప్ ఉంది కదా, అదొక ఇంట్రెస్ట్ కదండి. ఇప్పుడు వాళ్ళు ఇచ్చే మనకి చీరలు లేక కాదు, ప్లస్ వాళ్ళు గిఫ్ట్లు మనకి కావాలని మోజుపడి కాదండి. అంతమందిలో 10 మందిలో ఒక్కరికి ఒక చిన్న పెన్సిల్ వచ్చినా, ఒక చిన్న పెన్ను వచ్చినా పిల్లలకి స్టూడెంట్స్కి ఎంత ఆనందంగా ఉంటుందో పెద్దవాళ్ళకైనా అంతే కదండి. లక్కీ డిప్లో వచ్చిందంటే అదొక హ్యాపీ అనమాట. అదిగాక నేను ఇందాక చెప్పినట్టు విజయవాడ అమ్మవారి సన్నిధానం నుంచి చీర జాకెట్టు అనంటే ఇంకా ఎవరు కాదంటారు చెప్పండి. అందుకని మహిళలందరూ కూడా ప్రోగ్రాం అయిపోయినాక కూడా లక్కీ డిప్ మొత్తం 11 లక్కీ డిప్పులు తీశారండి. మొత్తం అయ్యేదాకా చక్కగా మహిళలందరూ కూడా ఉన్నారు. ఇదిగోండి ఇంకందరూ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న బ్యాగ్స్ ఓపెన్ చేసేసి ప్లేట్లు, ఆ పూలు అవన్నీ డెకరేషన్ చేస్తున్నారు, ప్రమిదలు అవి. ఇదే కాదండి, ఇంకా మనకి వీళ్ళ కమిటీ తరపున మనకు అక్కడ ఒక చిన్న ప్లేట్లో, అంటే చెక్క ప్లేట్ అనమాట, బాగుంది ప్లేటు. ఆ ప్లేట్లో ఓ పక్కన పసుపు, ఓ పక్కన కుంకుమ, మధ్యలో కొత్త ప్రమిదలు 2 మరియు ఒత్తులు, చక్కగా నూనె వేసి ఇస్తున్నారండి. ఎవరైనా ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళని పక్షంలో మనం అక్కడి నుంచి అయినా కూడా వాళ్ళు ఇచ్చినవి తీసుకొని ఉచితంగానే ఇస్తున్నారండి వచ్చిన భక్తులందరికీ. అవి తీసుకొని మనము ఊరేగింపులో పాల్గొనవచ్చునమాట. కానీ చాలామంది ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నారండి, ఎందుకంటే ముందుగానే ఇన్ఫామ్ చేశారు. ఎవరి ప్రమిదలు, ఎవరి ప్లేట్లు అవన్నీ ఎవరికి వారు ఇంటి దగ్గర నుంచే తెచ్చుకోండి అని అన్నారు. అందుకని దాదాపు ఒక 90% ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నారు. కొంతమంది అప్పటికప్పుడు వచ్చిన వాళ్ళు ఇంకా అక్కడ వాళ్ళు ఇచ్చినవి తీసుకొని స్టార్ట్ అయ్యారనమాట. ఇదిగోండి ఈ 2 పిల్లలు కూడా చిన్న పిల్లలు లవకుశలు వేస్తూ చాలా చక్కగా రెడీ అయ్యి వచ్చారు. ఎంత ముచ్చటేసిందో పిల్లల్ని చూస్తుంటే. చక్కగా వీళ్ళకి నేర్పించిన టీచర్ గారు, వీళ్ళ స్కూల్లో ఉండి టీచరు అని అంటారంట, మాతాజీ అంటారంట. వీళ్ళ స్కూలు సుల్తానాబాద్లో ఉంది. అండ్ శ్రీ సరస్వతి విద్యానికేతన్ సంథింగ్ బ్యాక్గ్రౌండ్ పెట్టారండి, పాంప్లెట్ పెట్టారు చూడండి అక్కడ. సరస్వతి శిశు మందిర్ అండి, శ్రీ సరస్వతి శిశు మందిర్. వీళ్ళ స్కూల్లో ఇలాగ కోలాటాలు, పిల్లలకి ఆధ్యాత్మిక కార్యక్రమానికి సంబంధించిన నృత్యాలు అవన్నీ నేర్పిస్తారండి. మామూలుగా బయట ఇలాంటి కోలాటాలు మనం నేర్చుకోవాలంటే మంత్కి వచ్చినప్పటికీ 500, 600 ఇంకా ఆ ఏరియాని బట్టి తీసుకుంటారు. కానీ వీళ్ళ విద్యార్థులకి ఉచితంగానే నేర్పిస్తున్నారండి. ఇది ఎంత మంచి అవకాశం చూడండి. అటు పిల్లలకి పాఠాలే కాకుండా ఇటు కల్చరల్ యాక్టివిటీస్లో కూడా పాల్గొనేటట్టు చేస్తున్నారంటే ఆ స్కూల్ యాజమాన్యానికి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. అండ్ వీళ్ళ స్కూలు సుల్తానాబాద్లో ఉందండి. ఇది ఒక బ్రాంచి. సెకండ్ బ్రాంచి మన ఇంకా లోకల్లో మన తెనాల్లోనే కొత్తపేటలో పెడదామని ప్లాన్లో ఉన్నారంట. అది కూడా పెడితే ఇంకా చక్కగా పిల్లలందరూ ఇంకా బాగా జాయిన్ అయ్యి ఇంకా చక్కగా ఇట్లాంటి కార్యక్రమాల్లో బాగా పాల్గొంటారు. అదిగోండి శ్రీ సరస్వతి శిశు మందిర్ వాళ్ళు సుల్తానాబాద్. అండ్ కుమార్ పంపులు బజార్ ఉంది కదండి, ఆ లైన్లో అంట వీళ్ళ స్కూలు. చాలా బాగా ఓర్పుగా నేర్పించారండి ఆ మాతాజీ గారు అండ్ వాళ్ళ స్కూలు ప్రిన్సిపల్ గారు. వాళ్ళని మాత్రం ఈ విషయంలో మనం బాగా
చక్కగా పిల్లలు వాళ్ళు ఇంకా బ్యానర్ పట్టుకొని నించున్నారండి. తెలియాలి కదా మనం వీడి పిల్లలు బాగా వేస్తున్నారు, ఏ స్కూల్ నుంచి వచ్చారు అని చెప్పి మనకి తెలియాలి కదా. అందుకని ఆ పిల్లలు బ్యానర్ పట్టుకొని నించున్నారు. చక్కగా పిల్లలందరూ ఇదిగోండి, ఇందాక అమ్మాయిలు వేశారు కదా, ఇప్పుడు అబ్బాయిలు అనమాట. వీళ్ళు ఇంకో దేవుడి పాటకి కూడా వీళ్ళు అట్లానే వేశారు. ఈ పాటలన్నీ అండి మేము మామూలుగా నేను వీడియో తీశాను. మీకు ఈ పిల్లల పాటలు అచ్చంగా చూడాలి, చక్కగా వీళ్ళ కోలాటం చూడాలి, ఏ పాటలకు వేశారా ఇవన్నీ మీకు చూడాలంటే నేను యూట్యూబ్ షార్ట్స్లో పెట్టానండి. షార్ట్స్లో అయితే పక్కన రికార్డు పాట వచ్చినా కూడా మాకు కాపీరైట్స్ రావు. ఈ వీడియోకి అయితే కాపీరైట్స్ వస్తాయి. అందుకని నేను షార్ట్స్లో పెట్టాను. ఇదిగోండి మా భజన మండలి వాళ్ళు మేమందరం ఒకే శారీ కట్టుకొని వచ్చాం. అలా మాకు చెప్పారనమాట. ఏ గ్రూప్ వాళ్ళు ఆ సేమ్ శారీస్ కట్టుకొని రండి, బాగుంటుంది శోభాయాత్రలో, కలగా ఉంటుంది అని అన్నారు. అందుకని ఒక టీం వాళ్ళు వాళ్ళకి సంబంధించిన శారీ కట్టుకొచ్చారు. మా గ్రూప్ వాళ్ళు, మా భజన మండలి వాళ్ళమేమో మన దసరా పండగకి కొత్త యూనిఫామ్ తీసుకున్నామని చెప్పాం కదా, మా మేడం గారు ఇంకా ఆ శారీ కట్టుకొని రమ్మన్నారు. ఇంకా మేమందరం ఆ శారీ కట్టుకొని వచ్చామన్నమాట. ఈ అబ్బాయిలేమో ఒక పాటకు వేశారండి, అమ్మాయిలు ఒక 3-4 పాటలకు వేశారు. ఇందాక మీకు చిన్న పిల్లల్ని చూపించా కదా, లవకుశలు వేసుకొచ్చారు అని చెప్పేసి, గెటప్స్ వేసుకొచ్చారని చెప్పేసి వాళ్ళు లవకుశల పాటకి ఆ 2 పిల్లలు వేశారనమాట. ఇంక ఈ ప్రోగ్రామ్ ఇంకా వీళ్ళది ఈ కల్చరల్ యాక్టివిటీస్ అయిపోయినాక ఇంకా మెయిన్ సభ్యులు కూర్చొని ఇంకా వాళ్ళు మాట్లాడతారు అసలు ఈ ప్రోగ్రామ్కి సంబంధించి ఏంది, ఎలా చేయాలి. అది ఇందాక చెప్పా కదా, ఆ 1 ఒత్తులది వెలిగించి ఆ వెలుగులో నుంచి ఒక దీపాన్ని వెలిగించి ఆ దీపం నుంచి ఇంకొక దీపం అట్లాగా ఆ ప్రాసెస్ అంతా వాళ్ళు వివరంగా చెప్పారనమాట. ఎక్కడా తోసుకోవద్దు, నిదానంగా అందరూ చక్కగా వెలిగించుకొని నిదానంగా మనం శోభాయాత్రలో పాల్గొందాము. మహిళలు చీరలు అవి జాగ్రత్త, కొంచెం కేర్గా ఉండండి. నూనెలు ప్రమిద అవన్నీ కూడా దబ్బుకున్న మీదకి ఒలికిపోకుండా జాగ్రత్తగా చూసుకుంటూ చక్కగా రండి, అడావుడు పడకుండా చక్కగా వివరంగా చెప్పారు. ఇదిగోండి మేమందరం ఇంకా ఒక చాటు కూర్చున్నాం అనమాట. ఇంకో వేరే బ్యాచ్ వాళ్ళు వాళ్ళకి సంబంధించిన శారీ కట్టుకొని యూనిఫాము వాళ్ళు అట్లాగా కొన్ని బ్యాచ్ల వరకు కోలాటం వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ వాళ్ళకి యూనిఫామ్ వేసుకొని వచ్చారు. ఇదిగోండి చూసారు, ఇప్పుడు దగ్గర టైము 5:30 అయింది. ఇంకొక 1 అవర్కి మా ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యిద్ది. అసలు ఇంకా వచ్చారండి జనాలు. ఇప్పటికే మీరు చూస్తుంటేనే ఆ ముందు అదంతా మన దేవి నవరాత్రులకి స్టేజ్ మీద వేస్తారు కదా, అలా స్టేజ్ మీద వేశారు. ఇదిగోండి ఈ పాట వచ్చినప్పటికీ చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు, రేపల్లె వాడల్ని ఏలువాడు. ఆ పాటకి కూడా పిల్లలు వేశారు, చాలా బాగా వేశారు. నేను చెప్పా కదా, మీరు ఈ పాటలు పిల్లల కోలాటం చూడాలంటే యూట్యూబ్ షార్ట్స్లో పెడతానమాట, తప్పకుండా చూడండి. అందరూ చక్కగా బాగా వేశారండి. పిల్లలందరూ ఎంత బాగా వేశారంటే ఇప్పుడు అసలు పెద్ద మనం ఇదిగోండి వీళ్ళు వచ్చినప్పటికీ లవకుశులు పాటకు వేశారనమాట. పిల్లలిద్దరూ చిన్న పిల్లలు అసలు ఎంత బాగా రెడీలు అయ్యారో, ఆ తుంబుర పట్టుకొని తల మీద ముడి పెట్టుకొని అసలు ఎంతమంది వచ్చి ఫోటోలు వీడియోలు తీసుకున్నారో వాళ్ళు వేసేటప్పుడు. మీకు ఇంకా కొంచెం ఫాస్ట్ పెట్టేశానండి, ఇక్కడ మరీ చాలా లేట్ అయిపోతుంది మీకు అని చెప్పేసి ఫాస్ట్ పెట్టాను. అది ఇంకా వాళ్ళు వేసినాక ఇంకా మెయిన్ వాళ్ళు మాట్లాడతారనమాట. అది నేను ఇంకా అక్కడ స్కిప్ చేసేసానండి. కొంచెం మెయిన్ వాళ్ళు మాట్లాడినాక స్కిప్ చేశారనమాట. చాలామంది ఇంకా దగ్గర ఒక 6 మెంబర్స్ దాకా మాట్లాడారు, అదేమీ ఉంచలేదు. ఇంకా మెయిన్ వాళ్ళు మాట్లాడేదాకా ఇంకా ఉంచాను. ఇంకోటి వచ్చినప్పటికీ ఈ ప్రోగ్రామే కాదండి, దీనికి ఇంకా హైలైట్ చేస్తూ జనవరి 5వ తారీఖు విజయవాడలో ఒక 60 ఎకరాల ప్లేసు తీసుకొని దాంట్లో ఈ దీపోత్సవం కార్యక్రమం చేపడుతున్నారండి. రేపు జనవరి 5వ తారీఖున అప్పుడు దానికి సంబంధించి నేను పాంప్లెట్ మీకు స్టేటస్లో పెడతాను. మీ వాళ్ళు ఎవరైనా విజయవాడలో ఉంటే వాళ్ళకు కూడా ఆ పాంప్లెట్ పంపించండి. తెలియని వాళ్ళు ఎవరైనా విజయవాడలో ఉంటే వాళ్ళు ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారు. లేదు మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఆ టైంకి చక్కగా విజయవాడ వెళ్ళి ఆ
ప్రోగ్రాంలో కూడా మీరు పాల్గొనవచ్చును. ఆ ప్రోగ్రాంకి కూడా అందరూ ఆహ్వానితులేను. ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు. ముందుగానే మన నేము ఎన్రోల్ చేసుకోవడం అట్లాంటివి ఏమీ లేవు. అందరూ చక్కగా వెళ్ళొచ్చు. ఇదిగోండి వాళ్ళ పాంప్లెట్ శ్రీ సరస్వతి శిశు మందిర్ నర్సరీ నుండి ఉందన్నమాట. చిన్నపిల్లల దగ్గర నుంచి ఉంది వీళ్ళ స్కూల్లో. ఎవరికైనా ఇలాగ జాయిన్ చేయాలి వీళ్ళ స్కూల్లో అని చెప్తే నేను అడ్రస్ చెప్పా కదండి, కుమార్ పంపులు ఫ్యాక్టరీ లైన్ ఉంది కదా, ఆ లైన్లో అంట వీళ్ళ స్కూలు. మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళ ప్రిన్సిపల్ వాళ్ళతో మాట్లాడి మీరు అప్రోచ్ అవ్వచ్చు అనమాట మీ పిల్లల్ని జాయిన్ చేసే పక్షంలో. ఇదిగోండి ఇంకా పిల్లలు వేశారు. ఇంకా సారు ఆ పిల్లలని అప్రిషియేట్ చేస్తూ చాలా బాగా వేశారు అని చెప్తున్నారు. ఇదిగోండి శ్రీ సరస్వతి విద్యాపీఠం అని. ఇంకోటి ఏంటంటే నేను వీడియోస్ తీస్తుంటే చాలామంది మీ వీడియోస్ చూస్తుంటామండి, తెనాలి ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్ కదా, మీ వీడియో బాగా పెడుతున్నారు, లోకల్లో అంటే తెనాల్లో ఏం జరిగినా కూడా పెడుతున్నారు అని అంటున్నారండి. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. తెలిసిన వాళ్ళే నా వీడియో చూడట్లేదండి, తెలియని వాళ్ళు కూడా చూస్తున్నారు నా వీడియో. తెలిసిన వాళ్ళే నా వీడియో చూడటమే కాదు, తెలియని వాళ్ళు కూడా చూస్తున్నారు. అది నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకొంతమంది ఏమో ఏమండి మీ వీడియోస్ చూద్దామని తెనాలి అని కొట్టామండి, మాకు రావట్లేదు, మీ ఛానల్ పేరు ఏందండి అని ఇంకొంతమంది అడిగారు. చెప్పానమాట, తెనాలి ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్. అవునా, ఇంకా చూస్తామండి, తప్పకుండా చూస్తాము. మా వాళ్ళందరూ అంటున్నారు ఇట్లా మీ తెనాల్లో బాగా పెడుతుంది ఒక అమ్మాయి అని చెప్పి. ఇంకందుకని నేను కొట్టానండి, అయినా మాకు రాలేదు, ఛానల్ పేరు తెలియక అని అన్నారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అంటే కొత్త వాళ్ళు కూడా మనం నా వీడియో చూడు అనే కంటే మీ వీడియో నేను చూస్తున్నాను అని కొత్త వాళ్ళు చెప్తే అది ఇంకా హ్యాపీ అనిపించింది కదండి. నాకు మాత్రం చాలా హ్యాపీ అనిపించింది. మరి చాలామంది దారిలో కూడా వీడియోలు తీస్తుంటే ఏమండి ఇంకా రేపు పెట్టేస్తారు మీరు, రేపు వచ్చేసిద్దా ఈ ప్రోగ్రామ్ అంతా, మా వాళ్ళందరికీ షేర్ చేసుకుంటానండి అని వాళ్ళే అడుగుతున్నారు. అలా యాగ్జైటింగ్గా అడుగుతుంటే మనకి ఇంకా ఇలాంటి వీడియోస్ ఇంకా తీయాలనిపిస్తుంది. ఈ వీడియోకి సంబంధించి అంటే ఈ ప్రోగ్రామ్కి సంబంధించి కూడా మధ్యాహ్నం నాకు ఒక 2-3 సార్లు కూడా కాల్ చేశారండి. ఇట్లా ఈవినింగ్ మన ప్రోగ్రామ్ ఉందండి 4కి, తప్పకుండా మీరు రండి, వచ్చి కొంచెం వీడియో అది తీసి కొంచెం ప్రోగ్రామ్ని హైలైట్ చేయండి అని చెప్పి నాకు ఫోన్ చేసి చెప్పారు. అది నాకు ఇంకా చాలా హ్యాపీ అనిపించింది. ఆ మధ్య పొంగళ్ళు 108 మంది ముత్తైదులతో పొంగళ్ళు అని చెప్పేసి ప్రోగ్రాం పెట్టా కదండి. ఇట్లానే వాసవి కనకపరమేశ్వర అమ్మవారి దేవస్థానం నుంచి గంగానమ్మ పేటలో ఉన్న గంగానమ్మ తల్లికి తీసుకెళ్ళాం కదా పొంగళ్ళు. అది కూడా వీళ్ళ హిందూ పరిషత్తు తరపునేనండి ఆ ప్రోగ్రాం. ఇప్పుడు ఈ ప్రోగ్రాం కూడా హిందూ పరిషత్తు తరపునేను ఈ ప్రోగ్రాం కూడా. అందుకని వాళ్ళు కాల్ చేసి మరీ మధ్యాహ్నం విషయం చెప్పారు, తప్పకుండా రండి మేడం అని. ఆల్రెడీ నాకు 1 వీక్ నుంచి గ్రూప్స్లో వస్తున్నాయి, మేము ఆల్రెడీ వెళ్దాం అనుకున్నాము నేను పిల్లలు. మళ్ళీ పనిమాల వాళ్ళు కూడా ఫోన్ చేసి గుర్తుపెట్టుకొని నా ఫోన్ నెంబరు గుర్తుపెట్టుకొని మరి నాకు ఫోన్ చేసి చెప్పారు అని అంటే ఇంకా చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. కంపల్సరీ వీడియో తీయాలి అని చెప్పేసి. ఊరేగింపులో కూడా మధ్యలో ట్రాఫిక్ అది ఉన్నా కూడా నేను కొంచెం ఇబ్బంది పడ్డా కూడా తీశాను ఆనందంతో. ఇదిగోండి ఇంకా మీరే ఆ ప్రోగ్రాం అంతా మీరే ఇంకా చూడండి. ఇందాక శివశంకర్ గారు చెప్పారు ఇటువైపు కూడా స్కూల్ పెడితే బాగుండని, అదే ప్రయత్నంలో ఉన్నాము. బురిపాలెం రోడ్లో ఒకటి త్వరలోనే ప్రారంభించడానికి ప్రయత్నాలు ప్రారంభిస్తున్నారు కమిటీ వాళ్ళు. కాబట్టి మన యొక్క ఆర్ఎస్ఎస్ స్కూల్ని అందరూ కూడా సపోర్ట్ చేసి అందరూ కూడా ప్రోత్సహించాలని కోరుతున్నాను. హిందూ చైతన్య వేదిక మహిళా అధ్యక్షురాలు. ఆ తర్వాత శ్రీమతి శేషరత్నం గారు. తర్వాత అండి అమ్మటి మారుతీరామ్ గారు. అదేవిధంగా వెంకటప్పారెడ్డి గారు. హనుమత్ ప్రసాద్ గారు లీడ్ చేస్తారండి.
ప్రాంగణంలో ఆశీర్వైన అందరికీ హిందూ మహిళా దీపోత్సవానికి వచ్చిన మహిళలందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమంలో మనకి సభ కొద్దిసేపు ఉంటుంది, 10-15 నిమిషాలు. ఆ తర్వాత దీపోత్సవం స్టార్ట్ అవుతుంది. వేదికను అలంకరించిన వారిని పరిచయం చేస్తాను. పూజనీయులు శ్రీ శ్రీమద్ స్వామి సూర్యభాస్కరేంద్ర సరస్వతి స్వామి వారు. వీరు చదువు రీత్యా సివిల్ ఇంజనీర్ నుంచి వారు ఆధ్యాత్మికం వైపు మళ్ళీ స్వామీజీగా ఇప్పుడు ధర్మానికి సేవలు అందిస్తున్నారు. వారు ఉత్తర కాశీలో ఉంటున్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం హిమాలయ పర్వతాల దగ్గర వారి ఆశ్రమం. అలాగనే ఈ కార్యక్రమానికి విశ్వ హిందూ పరిషత్ హైందవ శంఖారావం జనవరి 5 జరగబోయే హైందవ శంఖారానికి మన వంతుగా హైందవ సంఘటన కోసం మహిళా మూర్తులందరితో ఈ పూట దీపారాధన చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి మన దగ్గర ఉన్న శేషారత్నం గారు ఆంధ్రప్రదేశ్ విశ్వ హిందూ పరిషత్ కార్యకారిణి సభ్యులు, ప్రాంత కార్యకారిణి సభ్యులు. తర్వాత అట్నుంచి రెండో వారు శ్రీమతి కోడూరు రమాదేవి గారు. ఇప్పుడు మనకి సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించిన ఏదైతే స్కూల్ ఉందో శ్రీ సరస్వతి శిశు మందిర్ సుల్తానాబాద్లో ఉంది. సుల్తానాబాద్ ఆ స్కూల్ కమిటీకి ఆవిడ ప్రధాన కార్యదర్శి. అతి గొప్ప సేవలు విద్యార్థులకి అందిస్తున్నారు. నా పక్కన ఉన్నవారు రెడ్డి వెంకటప్పారెడ్డి గారు. వీరు ప్రకృతి వ్యవసాయదారులు, రైతు, తూములూరు గ్రామంలో ఉంటారు. విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు, గుంటూరు జిల్లా అధ్యక్షులు. ఇక్కడి నుంచి రెండో వారు శ్రీ మారుతీరామ్ గారు. వారు వృత్తిరీత్యా శ్రీరామ్ చిట్స్లో మార్కెటింగ్ మేనేజర్గా ఉన్నారు. వారు హిందూ చైతన్య వేదిక ప్రాంత సహ సంయోజకులు, తెనాల్లోనే ఉంటారు. మధ్యలో ఉన్నవారు స్వామీజీ పక్కన ఉన్నవారు శ్రీ పుట్టా శేష్ గారు. వృత్తిరీత్యా ఏపీఎస్ఆర్టీసీలో ఉద్యోగం చేసి పదవి విరమణ చేశారు. వారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆంధ్ర ప్రాంత కుటుంబ ప్రబోధన్ ప్రముఖ్. కుటుంబ విలువలు నశించిపోతున్న ఈ రోజుల్లో కుటుంబ విలువలు ఎలా ఉండాలి, పిల్లలు ఎలా ఉండాలి, కుటుంబం ఎలా ఉండాలి, పిల్లలు ఎలా పెంచాలి అని చెప్పి సమాజానికి తెలియజేయడం కోసం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, విభాగ స్థాయిలో, నగర స్థాయిలో కూడా కుటుంబ ప్రబోధన ప్రముఖుల్ని ఏర్పాటు చేసింది. వీరు ప్రాంత స్థాయిలో కుటుంబ ప్రబోధన ప్రముఖగా ఉన్నారు. వారు మనకి ముందుగా మార్గదర్శనం చేస్తారు. శ్రీ పుట్టాశేష్ గారు మాట్లాడే ముందు మనకి పెద్దల మార్గదర్శనం ఉంటుంది పావుగంట సేపు. దాని తదనంతరం ధ్వజస్తంభం ముందు శివలింగంతో అలంకరణ చేయబడి ఉంది. అక్కడ కోటి దీపం వెలిగిస్తారు. ఆ వెలిగించిన తర్వాత ఆ దీపం నుంచి మా జిల్లా సహ సంయోజక రమాదేవి గారు ఉన్నారు. వారు 5 మహిళలతో ఆ కార్యక్రమం నిర్వహిస్తారు. ఆ దీపం ద్వారా మిగతా వాళ్ళందరూ కూడా దీపాలు వెలిగించుకోవాలి. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. వాళ్ళే ఏం చేస్తారంటే ఆ దీపం వెలిగించి ఒక దీపంతో ఇంకో దీపం వెలిగిస్తారు. ఇక్కడ ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత అందరూ లైన్లో నుంచుంటాము. ముగ్గురు లైన్లో నుంచొని మనం బయలుదేరుతాం. అప్పుడు మీరు లైన్లో నుంచుంటే మీ దగ్గరికి వచ్చే దీపం వెలిగిస్తారు. ఆ కోటి దీపంలోంచి వెలిగించిన దీపాన్ని మనకు వెలిగిస్తారు. ఎవరైతే ప్లేటు అవి తెచ్చుకోలేదో మనం వెనక ఏర్పాటు చేయబడినాయి ప్లేటు, ప్రమిద, నూనె, పసుపు, కుంకుమ, పువ్వులు అన్నీ ఏర్పాటు చేయబడి ఉన్నాయి. వాటిల్ని మీరు పట్టుకోవచ్చు, అక్కడ తీసుకొని ఇది వెలిగించుకోవచ్చు. కాబట్టి ఎవరైతే తెచ్చుకోలేదో వారు అందరూ కూడా అక్కడ దీపం తీసుకోవాలి. ఈ సూచన గమనిద్దాం. అట్లాగే మధ్యలో కొన్ని ఖాళీలు ఉన్నాయండి. నమో కార్తీక దామోదరాయ. ఆత్మీయ హిందూ బంధువులరా, ఈ మధ్యనే కంచి శంకరాచార్య వారు ఒక మాట అన్నారు. దైవభక్తి చాలా ముఖ్యం, కానీ అంతకన్నా దేశభక్తి చాలా చాలా ముఖ్యము అని చెప్పి. ఎందుకంటే దేశం లేకుండా
దైవము దేవాలయాలు కూడా లేవు. ఎందుకంటే ఈరోజు ఆక్రమిత కాశ్మీర్ భూభాగంలో ఉన్నటువంటి శారదాపీఠం పరిస్థితి మనం వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నాం. శక్తిపీఠాల్లో ఒకటైనటువంటి డాకేశ్వరి దేవి దేవాలయం ఢాకాలో ఉంది, బంగ్లాదేశ్లో. దేశవ్యాప్త ఉద్యమం జరిగిన తర్వాత 2 జీవోలు వచ్చాయి. ఈడుకొండ శ్రీవారివే, వెంకటేశ్వర స్వామివే. అక్కడ అన్యమత ప్రచారం జరగకూడదు. ఊరి మేరాల జిల్లాలో ప్రతి రాష్ట్రంలో జరిగితే వచ్చింది. రామశీలను పగలగొట్టే ప్రయత్నం చేశారు. రాముడు కట్టిన వారధిని ధనుష్కోటి తలైమన దాకా ఉంది రామేశ్వరం దగ్గర. అప్పుడు కూడా దేశమంతా ఉద్యమం జరిగితే సుప్రీంకోర్టుకు వెళ్తే అది పగలగొట్ట ఆగింది. కాబట్టి మన దేవాలయాలు పూజలు చేసుకోవాలంటే సంధ్యాపనం సమూహ దేవాలయం ఉండాలన్నా, సజావుగా రావాలన్నా, రాముడు గారి రామేశ్వరం పోవాలన్నా, తిరుపతి పోవాలన్నా మనం అందరం కలిసి ఉండాలి. కులాలు మర్చిపోయి రాముడి కులం ఉందా, కృష్ణుడి కులం ఉందా, శ్రీకాళహస్తీశ్వరి కులం ఉందా? శ్రీకాళహస్తి అయితే మనం చూస్తే పైన భక్తకాండకు గుడి ఉంటుంది. మరి ఆయన ఎవరు? ఒక గిరిజనుడు. మరి ఆయన గుడిని కొట్టారు అంటే శివుడు ఆలోచించాడు. శంకరాచార్యుడు, రామానుజాచార్యుడు దేవుడు చెప్పలా, మధ్యలో ఎందుకు వచ్చాయి మర్చిపోయి చాటి చెప్పబోయ్ అన్నప్పుడే సంరక్షణ కోసం గాను ధర్మాన్ని కాపాడుకోవడానికి దేవాలయాలు అసలు ఎందుకు కొల్లగొడతారు? కావాలా కర్ణములకు కర్ణము, హృదయములకు హృదయము, మనస్సులకు మనస్సు, శ్వాసలకు శ్వాస, ప్రాణములకు ప్రాణము, జీవనములకు జీవనము, ఆత్మలకు ఆత్మవై సామర్థ్యాలను ప్రతిష్ఠింపజేయును. ఓ దేవా, నీవే మా మనఃపూర్వకమైన ప్రార్థన
ఎలా సాధ్యమవుతుంది అంటే జ్ఞానం చేతనే సాధ్యమవుతుంది. చీకటిని అజ్ఞానాన్ని నేను నేర్చుకున్నప్పుడు సూర్య భగవాను అన్నీ నేను తెలుసుకుంటున్నాను. చీకటి పడిన తర్వాత దీపాలు ఇక్కడే ఉన్నాను. కొంచెం ఫోన్ పెట్టాము. జై
మీ అందరూ లక్ష్మి గారు నిల్చోనమ్మా చేయబట్టుకోవడానికి చాలా మంది దీపాలు వెలిగించుకు రెడీ అవ్వాలి. మీరు సమయం వెళ్ళిపోతుంది. నమస్కారం తెలియజేస్తున్నాము. ముందు రథం ఉంది. రథం వెనక అందరూ నడవాలి. అందరం శివ సైనికులమే. శివుడు ముందు ఎవరు ఉందాం. మంత్రం ప్రతి వాళ్ళ నోటి నుంచి రావాలి. 3 వరుసలుగా ప్రశాంతంగా మనం ముందుకు నడవాలి. హర హర మహాదేవ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర మహాదేవ, ఓం నమ శివాయ. మహిళలు ఒకరికి ఒకరి మధ్యన గ్యాప్ పెట్టండి. అందరికీ సేఫ్ అది. వీలున్నంత వరకు ఒక చేయి దూరంతో నుంచోండి. ఒక చేయి దూరం తీసుకొని నుంచోండి. కార్యకర్తలు రథాన్ని నడిపించండి మెల్లగా. హర హర మహాదేవ, శంభో శంకర, హర హర మహాదేవ, శంభో శంకర, ఓం నమ శివాయ. రథం మొదలవాలి. ఓం నమ కొంచెం ముందుకెళ్ళి చెప్పులు వేసుకుందామా వద్దా? చెప్పులు వేసుకోవద్దు పదా వెళ్ళిపోదాం. మళ్ళీ డాడీతో వచ్చినప్పుడు వేసుకోవచ్చు. పక్క నుంచోండి. ఏడా సార్ ఆమె కనపడింది జనాలు ఏడం కదా.
అందరూ అటు వెళ్ళిపోతున్నారని చెప్పి జూమ్ చేసి మరీ తీస్తున్నా. ఎలా ఉంది మన వీడియో? బాగుంది. సబ్స్క్రైబ్ చేశారా? చేయండి. చేశారా? ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఏమ్మా వేసుకోమన్నారు. కావాలి మళ్ళీ నాకు పెట్టండి. నాకు హాయ్ పెట్టు. మీ ఇద్దరు నెంబర్ నా దగ్గర పోయి గ్రూప్లో పెడుతున్నా. మీకు పర్సనల్ రావట్లా. నాకు హాయ్ పెట్టండి. ఫోటో తీయడానికి వెనక్కి వెళ్ళాలి. మళ్ళీ లైన్లో ఉంది వీడియో. ఓకే, నాకు ఇద్దరు హాయ్ పెట్టండి. పర్సనల్లో పెడతా. రేపు మార్నింగ్ పెడతా. వాణి గారు మన వీడియో ఎలా ఉంది? అది ఆల్ ఇన్ వన్ క్రియేషన్. మొన్న అంతా ఎతికాను తెనాలి అని చెప్పి. అవునా? తెనాలి ఆల్ ఇన్ వన్ బాగుంది. Oh!
బాగుంది. గురిగింజలు, గవ్వలు, గాజులు గాజులు, గోమతి చక్రాలు. ఇవే మా అమ్మాయి ఏమో ఏనుగులు పట్టుకొని ముందు వెళ్ళిపోయింది. అవునా? ఏనుగుల మీద క్యాండిల్స్ తగిలించారు. ఓకే ఓకే. ఓం నమ శివాయ.
అంతా నూనెతో తడిచింది నేల, బట్టలు జాగ్రత్త, ఎవరు చూసుకోవద్దు. ఈ వచ్చి ఎలా తీయాలి ఏం మరి ఎలా పెట్టారు ఇప్పుడు ఇది అదే అన్న ఇందాక నుంచి అది ముందుకు అనుకుంటకొచ్చి అదేమో కాలుతా ఉంది. సరేలే మనం ఇక్కడే ఉన్నాంగా. తీసారా ఆఫ్ చేసేసి టమాటాలు నుంచి యాడికి వెళ్తా ఏమో తెచ్చింది ప్రాం కూడా తెచ్చింది నుంచో అని కూడా నుంచి నమ్ముతాను. ప్రశాంత్ ఓం నమ శివాయ. మారుతి గారు, అవ్వారు శ్రీనివాస్ గారు, అలా మరియు హిందూ ధర్మాలకి పనిచేసే సంస్థలు కానీ కార్యకర్తలు కానీ దయచేసి స్టేజీ వద్దకు రావాల్సిందిగా కోరుచున్నాం. ఓం నమ శివాయ. ఒకసారి వచ్చి ఈ చీరలు మీరు సెట్ చేయాలండి. కమిటీ వాళ్ళు ఒకసారి రండి. రమాదేవి గారు, శారదా గారు ఒకసారి అట్టగా దీంట్లో గాజు పసుపు చీరలన్నీ మామూలు కట్టింది ఉంటాయి. ఒక ఐదు పెట్టేసేసి పసుపు మొదటి పేరు చదువుతున్నానమ్మా. ఓం నమ శివాయ.
స్వామీజీ గారు మొదటి పేరు మీరు చదవండి. హరి ఓం. మనమందరం కూడా అమ్మవారి యొక్క అనుగ్రహానికి పాత్రులమే. అయితే ఒక విశేషంగా ఏదో ఒక చిన్న లీల జరగాలి కాబట్టి ఈ ఎంపిక గుర్రం షాయి వెంకట ప్రణీత గారు, ఉప్పు బజారు, తెనాలి 9704 318. ఈ నెంబర్ రసీదు నెంబరు, టోకెన్ నెంబరు 318, 318. ఫోన్ నెంబరు 9704999180. 318. గుర్రం షాయి వెంకట ప్రణీత అమ్మ. ఈశ్వరానుగ్రహ ప్రాప్తిరస్తు. గుర్రం షాయి వెంకట ప్రణీత అమ్మకి అమ్మవారి యొక్క ప్రసాదం అందించండి. అవ్వారు శ్రీనివాస్ గారు ఎక్కడున్నా స్వామీజీ గారికి ధన్యవాదాలు. రెండో కూపన్ కూడా ఒకసారి చేయండి. ప్రతి కూపన్కి ఒకసారి కింద మీద చేయండి. ఈఓ గారు రమణ కుమారి గారు మరి ఇంకొక కూపన్ తీస్తున్నారు. వచ్చిన వారికి అమ్మవారి చీర, గాజు, పసుపు, కుంకుమలు అందించబడుతుంది. కాంతరామ తల్లి అమ్మవారి దేవస్థానం నుంచి వచ్చినాయండి. ఎం రాధా గారు 966. టోకెన్ నెంబర్ 966. ఎం రాధా గారు. ఉన్నారా? ఫోన్ నెంబర్ రాయలా? ఫోన్ నెంబర్ లేదు. మాకు ఛానల్ ఉంది, దాంట్లోకి వెళ్తుంది అందుకని. ఎం రాధా గారు. నెక్స్ట్ హిందూ చైతన్య వేదిక జిల్లా సంయోజక్ శ్రీనివాస్ గారి చేతుల మీదుగా 3వ టోకెన్ తీయబడుచున్నది. ప్రసాద్ తిప్పాల్సిందేనమ్మా. సోమవారం వారు శ్రీనివాస్ గారు ధన్యవాదాలు. ఈవో గారికి ధన్యవాదాలు. వి స్నేహలత 772. వి స్నేహలత 772. ఫోన్ నెంబరు 86 86 94 26 92. సాలిపేటనా? ఏ పేట? మామూలు 86 86 94 26 92. వి స్నేహలత. ఓం నమ శివాయ. ఇందాక వచ్చిందండి రాధా గారు. 4వ టోకెను రమాదేవి గారు. ఇంకోటి అంటే ఒక చీర ఇచ్చేస్తే మీతో దీపాలు చూసావా మీరు? ఓం నమ శివాయ. నిడమానూరు స్నేహ ఆశ్రిత నందులపేట క్లబ్ రోడ్ తెనాలి. ఫోన్ నెంబర్ 92 95 60 40 78. 304 టోకెన్ నెంబరు. నిడమానూరు స్నేహలత.
రాకపోతే నేను తీసుకొచ్చా. ఓం నమ శివాయ. వచ్చిన వాళ్ళకి ఇటువేనమ్మా. అదృష్టం ఆ చేతుల మీద కానీ తీసుకోవాలా, వేరే చేతుల మీద రాదుగా. టోకెన్ నంబర్ 710 కే లీలా లిఖిత ఆరీస్పేట. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ధన్యవాదాలండి యువ గారికి. స్నేహిత అమ్మాయి అమ్మాయి అమ్మ ఇటు తిరిగినా అన్న, ఇటు తిరిగినా అమ్మ. అన్న మాట చూసిన, అన్న మాట చూసిన. అమ్మా ఇంకో మనిషి మీరు మూర్తి నువ్వు కూడా ఫోన్ వేరే నేను ఇస్తాను. జైలు పడుతుంది. కాల్ చేయండి. అమ్మా దయచేసి మేము ఫోన్ చేస్తా ఉంటే లేదంటే కేకేస్తాం. ఈ లోపు వస్తేనే ఇస్తూ ఉంటాం. తర్వాత చేయలేదంటే నేను ఎవరికి ఆపేది లేదు. దాంట్లోనే పెట్టి అంతే కదా. అత్తోట బాపయ్య గారు, బాపయ్య గారు ఎక్కడున్నా సరే స్టేజీ వద్దకు వచ్చి ఒక టోకెన్ తీసి 10,000 రూపాయలు. అమ్మా చివరిగా ఒక్కసారి పేరును చదువుతున్నాను. వీరశెట్టి తేజ తులసి అయిపోయింది. వి స్నేహలత ఇచ్చాం అయిపోయింది. నిడమానూరు స్నేహ ఆశ్రిత ఇంకా చదివిన తర్వాత ఇటు ఉండదమ్మా. వి పద్మావతి, కే లీలా లిఖిత గుర్రం సాయి వెంకట ప్రణీత్ అయిపోయింది. అమ్మా కే సంగీత 1106 86 88 24 38 63 ఫోన్ నంబర్. కే సంగీత రావాలమ్మా. శివశక్తి సుబ్బారావు గారు ఎక్కడున్నా శేషవర్ధన్ రావాలి. సుబ్బారావు గారు చీర మీకే వచ్చింది. సుబ్బారావు గారు రావాలి. సుబ్బారావు గారు. ఓం నమ శివాయ. ఒకసారి బాగా చెప్పారు. అమ్మ ఇంకెన్ని చీరలు ఉన్నాయి? ఎం సుజాత ఎం సుజాత తెనాలి 80 89 77 14 36 35 టోకెన్ నంబర్ 918. అన్ని నెంబర్లు ఉన్నాయా? ఎం సుజాత ఓం నమ శివాయ. ఎం సుజాత ఓం నమ శివాయ. ఎం సుజాత ఓం నమ శివాయ. నూకల రేవతి గారు రామలింగేశ్వరపేట 83 09 33 47 88 34 రండమ్మా. అమ్మా ఈ 11 మంది నాకు ప్యాంటు చోటు పెట్టండి. వద్దమ్మా రత్న కిరీటంతో మొదలుపెట్టిన కంఠాభరణాలు. రేవతి గారు కొంచెం వెనక తప్పుకోరు అమ్మ గురుగారు. ఎనభై 83 09 ఫోన్ నెంబర్ అదే కదమ్మా.
జి రాధాదేవి గారు నాసర్పేట 90321444 అన్న వస్తున్నారు జి రాధాదేవి గారు 903214 ఇటు తిరగండి అమ్మా. ఇటు తిరగండి అమ్మా. ఓం నమ శివాయ. తీసుకుంటే హరినామ సంకీర్తన బృందం తెనాలి. భజన చేస్తారు అందరూ సభ్యు కోసం కూర్చుని మాట్లాడినైనా బొట్టు పెట్టుకుంటాడు జ్యోతి అంటే వాళ్ళు చెప్తా బాగుంది కదా. కరెంట్ లేదు అదే గదిలో ఉంది అనుకుంటే ముందు పేపర్ తీసుకొచ్చారు. బాయ్ చెప్పండి. చెప్పు చూపించు ఓకే ఓకే ఇవ్వ బాయ్ చెప్పు. ఓకే ఫినిష్ చేసేస్తా. ఇదండి నిన్నటి వీడియో. ఎలా ఉంది, మీకు నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా నా ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పొరుగురులో ఉన్న మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా ఈ వీడియో పంపించండి. ఎందుకంటే మన ఊర్లో కూడా ఇంత పెద్ద అంటే 1008 మంది మహిళలతో దీపోత్సవ కార్యక్రమం అంటే అది మామూలు విషయం కాదండి. గుళ్ళల్లో అయితే ఒక ఎత్తు, కానీ పాదయాత్రతో దీపాలు పట్టుకొని నడవడము, ట్రాఫిక్ ఏరియాలో అది ఫుల్ ట్రాఫిక్ ఉన్న టైంలో 7 దగ్గర నుంచి 9 వరకు అంటే బాగా ట్రాఫిక్ ఉంటుందండి. ఆ ట్రాఫిక్ మధ్యలో కూడా మన వీడియో అంత చక్కగా, మన ప్రోగ్రాం అంత చక్కగా జయప్రదం కలిగింది అని పొరుగురు ఉన్న వాళ్ళకు కూడా తెలియాలి. కాబట్టి సో ఈ వీడియో సెండ్ చేయండి, వాళ్ళు చూస్తారు. ఇదిగోండి మా పెద్ద పాపకి లక్కీ డిప్లో గిఫ్ట్ వచ్చిందని చెప్పా కదా. ఇదిగోండి అమ్మవారి చీర, జాయిట్, పసుపు కుంకుమ అయ్యి పంపించారనమాట. 11 మందిని తీసారనమాట. 11 మందిలో మా పాప ఒకతనమాట. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.